వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. రాష్ట్ర రాజకీయాలు ఒక మలుపు తిరుగుతున్నాయా? అనూహ్యంగా విజయశాంతి ఎమ్మెల్సీ క్యాండిడేట్గా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం నియమించిన తర్వాత ఆ అధిష్టానంలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటికీ కాంగ్రెస్కు 4 సీట్లు రాగా అందులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడైనటువంటి అద్దంకి దయాకర్, అలాగే కాంగ్రెస్కు సంబంధించిన ఎస్టీ నాయకుడు శంకర్ నాయక్, అలాగే కాంగ్రెస్ నుంచి వెళ్ళి మహిళా నాయకురాలిగా ఎలక్షన్ల ముందు వాగ్దానం ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ అధిష్టాన వర్గం బీజేపీ నుండి బీఆర్ఎస్ నుండి అనేక పార్టీల నుండి వచ్చిన తర్వాత విజయశాంతి కాంగ్రెస్ వైపు ఎప్పుడైతే మొగ్గు చూపారో, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన తరుణంలోనే అధిష్టాన వర్గం కేవలం కాంగ్రెస్ ఎలక్షన్స్కి ముందు మీరు కాంగ్రెస్లో చేరి క్యాంపెయినింగ్ చేసినప్పటికీ మీకు ఏదైనా పదవి ఖచ్చితంగా ఇస్తామని చెప్పినప్పుడు కాంగ్రెస్లో వచ్చి కొన్ని చోట్లల్లా ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది విజయశాంతి. ఆ ఇచ్చిన వాగ్దానాన్ని కాంగ్రెస్ అధిష్టాన వర్గం నిలబెట్టుకున్నది. అనేక సీనియర్ నాయకులు కాంగ్రెస్లో ఎన్నో సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నప్పటికీ కాంగ్రెస్నే పట్టుకొని సంవత్సరాల కొద్దీ దశాబ్దాల కొద్దీ కాంగ్రెస్లో ఉన్నప్పటికీ వారిని కాకుండా మహిళా నాయకురాలైనటువంటి విజయశాంతి రాములమ్మ ఎలియాస్ రాములమ్మను ఎమ్మెల్సీగా ప్రకటించి గెలిపించుకున్నది. ఏకగ్రీవంగా ఒక సిపిఐకి వెళ్ళేగా మూడు స్థానాలు మాత్రం ఎమ్మెల్సీ కాంగ్రెస్కు లభించాయి. ఒకటేమో బీఆర్ఎస్ డాక్టర్ లక్ష్మణ్. సరే, ఈరోజు ఎప్పుడైతే విజయశాంతి ఎలియాస్ రాములమ్మ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఆమెను మినిస్టర్ పదవి లభించనుందా? మరి ఆ మినిస్టర్ పదవి హోంమంత్రి దాకా వెళ్ళవలసి ఉందా? హోంమంత్రి పదవి ఏదైతే ఉన్నదో ప్రస్తుతం ఏదైతే రేవంత్ రెడ్డి చేతిలో ఉందో విద్యాశాఖ కానీ హోంశాఖ కానీ అతి ముఖ్యమైన పదవులు రేవంత్ రెడ్డి తన దగ్గరనే ఉన్న సమయంలో అనేక మంది ఇప్పటికే ఆశావాదులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్లో మనకు ఈరోజు మినిస్ట్రీ వస్తుందని ఆశిస్తున్న సమయంలోనే అనూహ్యంగా ఒక పేరు బయటికి వస్తుంది. అదే విజయశాంతి, అదే రాములమ్మ. వాస్తవానికి రాములమ్మ దీనికి అనర్హులా దీని విషయంపై కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఏమంటున్నాయి? కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రం అనేక మంది వేరే పార్టీలకు సంబంధించిన నాయకులతోని ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. వారు మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారి అంతర్గత వ్యవహారం, వారు మాత్రమే చూసుకోవాలి, మేము దాంట్లో జోక్యం చేయడానికి వీల్లేదన్నారు. అదే నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులను కూడా అనేక మంది ఏఐసిసి మెంబర్ల నుంచి స్టేట్ నంబర్లతోని అందరితోని సంప్రదించడం జరిగింది. వారందరూ ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా చెప్పారు. ఇదొక విషయం ఏదైతే ఉంటుందో అంతర్గత విషయం అయినప్పటికీ మేము దీనికి సముఖంగా లేదు అని చెప్పారు. వచ్చి మీరు ఈ విషయంపై మాట్లాడండి, ఫోర్ సైడ్స్ టీవీ మీకు ఒక అవకాశం కల్పించింది, ప్రత్యేకంగా అవకాశం కల్పించిన ఈ సమయంలో మీరు వచ్చి మాట్లాడండి అంటే కొంతమంది నాయకులు రావడానికి సిద్ధం పడారు, కొంతమంది నాయకులు కాను అని తిరస్కరించారు. ఆ విషయంపై ఈరోజు చర్చించడానికి మనతోటి ఫోర్ సైడ్స్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు ఈరోజు మనతోటి లైవ్లో స్టూడియోలో ఉన్నారు. అలాగే మాలా మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ తాటి కుమార్ గారు కూడా ఈరోజు మనతోటి ఫోర్ సైడ్స్ టీవీలో లైవ్లో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్ గారు కూడా మనతోటి జాయిన్ అయిపోతారు. మైనార్టీ నాయకుడు అయినటువంటి మొహమ్మద్ అయ్యూబ్ కూడా మనతోటి కొద్దిసేపట్లో మనతోటి జూమ్లో జాయిన్ అయిపోతారు. ప్రస్తుతానికి మనం ఒకసారి డాక్టర్ సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ ఎప్పుడైతే గ్రాఫ్ రోజుకు తగ్గిపోతుంది, జనాలలో ఏదైతే గ్యారంటీలు ఇచ్చాయో ఆ గ్యారంటీలలో కూడా ఇవ్వడానికి ఒక విఫలమైనట్టుగాను, అది కులగణనే కావచ్చు, బస్సు కావచ్చు, రైతు బంధు కావచ్చు, అనేక విషయాలపై కొంచెం వెనకడుగేస్తున్నట్టుగా, కానీ అదే ధీమాతో రేవంత్ రెడ్డి మాత్రం చాలా ధీమాతోని పక్కడబందీగా ఇచ్చిన హామీలను పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయశాంతి పేరు ఏదైతే అనూహ్యంగా వస్తుందో దీనిపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఫోర్ సైడ్స్ టీవీ అనేది ఒక జనహితమైనటువంటి ప్రజా సంబంధమైనటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి కంకణం కట్టుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మనం నిష్పాక్షికంగా
ఏ విషయం కూడా ఏదైనా ఊహాగానాలు వచ్చినప్పుడు కూడా దాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు విజయశాంతి గారి పేరు హోమ్ మినిస్టర్గా ఉండబోతున్నారు అనేటువంటి ఒక వాదన వినిపిస్తోంది. అది నిజంగా కాంగ్రెస్ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారమే అయి ఉండొచ్చు. అయినా కూడా అది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి మనమందరూ కూడా దానిపై శ్రద్ధను చూపిస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే హోమ్ మినిస్ట్రీ ఈజ్ ది మోస్ట్ పైవోటల్ అండ్ ద మోస్ట్ వైటల్ నీడ్ అండ్ వైటల్ మినిస్ట్రీ విచ్ రియల్లీ డిక్టేట్స్ అండ్ డిసైడ్స్ ది ఫేట్ ఆఫ్ ది ఎంటైర్ స్టేట్. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ ఇక్కడ తన యొక్క పాలనను ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఈ మూవ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే పార్టీని బలోపేతం చేస్తూ ఉమెన్ ఎంపవర్మెంట్ దిశగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అయి ఉండొచ్చు, లేదా ఒక స్ట్రాటజిక్ మూవ్గా తీసుకోవచ్చు, లేదా దక్షత ఉన్నటువంటి ఒక వ్యక్తిగా గుర్తించి ఈ అధికారాన్ని కూడా కట్టబెట్టేటువంటి ఒక ఆలోచనగా కూడా మనం చూడవచ్చు. కాబట్టి ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి అలాగే మా మిత్రులైనటువంటి తాటికుమార్ గారు కూడా స్టూడియోలో ఉండడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే విఘ్నులు ప్రాజ్ఞులైనటువంటి వ్యక్తులను ఎప్పుడైతే మనం కలుస్తామో వారి యొక్క అభిప్రాయాల్ని మనం సేకరించి తద్వారా ఒక రైట్ ఫ్రేమ్వర్క్ను మనం డిసైడ్ చేసుకోవచ్చు. అలా ముందుకు వెళ్దామని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ శర్మ గారు. ప్రస్తుతం అయితే తాటికుమార్ గారు ఈరోజు చెప్పండి, ఒక మారుమూల గ్రామం నుంచి వెళ్ళి వచ్చిన విజయశాంతి అనేక ముడుపులు అనేక మలుపులు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరిన తర్వాత ఈరోజు అనూహ్యంగా గెలిచి ఈరోజు ఆమెనే హోమ్ మినిస్టర్గా ప్రకటిస్తారు అనే ఒక వాదన అంటే రూమర్సా లేకపోతే దీన్ని నిజంగా నమ్మొచ్చా? మీరేమంటారండి యాజ్ ఏ విశ్లేషకులుగా, మాల మహాసాబు వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్గా? ఇప్పుడు ఒకటే అండి, కాంగ్రెస్ పార్టీలో మనం గతంలో చూసినాం ఎప్పుడు ఏ నిర్ణయం వెలువడుతుంది ఒకటి. రెండవది, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఏమని వచ్చిందంటే ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించుదాం, కేసీఆర్ గారి అవినీతి ప్రభుత్వాన్ని, దీంట్లో ఇన్ని కోట్ల స్కామ్, ఈ ప్రాజెక్టులో ఇంత, ఇక్కడ ఇంత అని చెప్పి వచ్చింది. అందరూ సరే ఆ పాలనను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు సంవత్సరం దాటింది. మనము జనరల్గా చూస్తున్నాం జడ్జి విచారణ జరుగుతుంది అనేక ప్రాజెక్టుల మీద. ఇంతవరకు చట్టపరమైన చర్యలు త్వరితగతిన తీసుకున్న దాఖలు అయితే మనం చూడలేదు. హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గర స్వయంగా ఉన్నప్పటికీ కూడా కాలయాపన లేకుంటే విచారణ అనేది అయితే చర్యలు త్వరితగతిన చేసి విచారణ చేసి తర్వాత శిక్ష అనేది లాస్ట్ అది జడ్జి న్యాయ వ్యవస్థలు ఇస్తాయి. అయితే హోంశాఖ అనేది చాలా అత్యంత కీలకం. మీరు అన్నారు ఒక మాట, ఆమె ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా గెలిచింది, ఉన్న సంఖ్యను బట్టి నామినేషన్లు వేసారు, గెలిచింది. ఒక్కటి ఇక్కడ మనం విస్తుపోయే అంశం ఏంటంటే ఆమె ఎమ్మెల్సీగా తెరపైకి రావడమే రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ వర్గాల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. వాస్తవం, మనం ఎవరం కాదన్నా అవునన్నా. అయితే తెలంగాణ రాష్ట్ర పోరాటంలో ఆమె భాగస్వామ్యం ఉంది, ఆమె పాత్ర కొంత ఉంది. అయితే ఆమెకు కాంగ్రెస్లో ఎమ్మెల్సీ ఇచ్చి హోంమంత్రి ఇచ్చేదాకా ఉందా అనేదే ప్రశ్న మనకి. అందులో రెండవది ఏంటంటే మనమైతే ఇక్కడ కూర్చొని అయితే క్యాబినెట్ కూర్పు చేయలేం, జమీల్ గారు కానీ మీరు కానీ నేను కానీ. ఇప్పుడు ఆ ఇన్ఛార్జిని తీసేశారు, మీనాక్షి నటరాజన్ గారు వేశారు. చలో ఎమ్మెల్సీ అభ్యర్థులు గత అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి స్పోక్స్ పర్సన్గా ఉన్న అద్దెంకి దయాకర్ గారిని ఎంపిక చేయడం, సరే అనేక ఎన్ని మలుపులు తిరిగినప్పటికీ విజయశాంతిని నాయక్ని వీళ్ళని ఎంపిక చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంచెం స్ట్రిక్ట్గా అయిపోయింది. 3 వర్గాలుగా పార్టీని విభజిస్తారట. పార్టీ నుంచి ఎన్నేళ్ళ నుంచి పనిచేసే వాళ్ళు ఎంతమంది, ఎన్నికల ముందు వచ్చిన వాళ్ళు ఎప్పుడు, ఎన్నికల తర్వాత ఎవరు వచ్చారు, ఆ 3 భాగాలు మన మీడియాలో విన్న అంశాలు ఇవన్నీ కూడా. ఇవి చేసి వీళ్ళకి ప్రాధాన్యత క్రమంలో పార్టీకి కష్టపడ్డ వాళ్ళను తీసుకురావాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉన్నట్టుగా మనకు ఆ వార్తను చూస్తే తెలిసింది. కానీ ఇప్పుడు హోంమంత్రిగా అంటే మీడియా ఫ్లక్చుయేషన్స్ కావచ్చు, సమాజంలో చర్చ కావచ్చు, మనం ఇక్కడ ఈ ఎన్నికల్లో గెలుపొందిన వారు ఎమ్మెల్సీగా అయిన కాంగ్రెస్ అభ్యర్థిని మనం పరిశీలించుకుంటే నాయక్ గారికి మంచి పేరుంది, తన నల్గొండ జిల్లాలో ప్రజల మనిషి అని ప్రజలతో ఉన్నాడు. దయాకర్కి హార్డ్ కోర్ నాయకుడు, స్పోక్స్ పర్సను,
ఎప్పుడు కూడా బీఆర్ఎస్ మీద బీజేపీ మీద ఒంటికాలతో వేస్తాడు అన్న ఒక పేరు ఉంది. విజయశాంతి ఒక సరే ఉద్యమకారులు అనుకున్నా, ఒక సినీ గ్లామర్ అనుకున్నా, ఒక మహిళా నాయకులు అనుకున్నా, ఈడ అద్దంకి దయాకర్ ఫ్రంట్లోకి వస్తాడు. ఎందుకు అంటే ఆయన చదువు ఎంకామ్, ఎంసీఏ, ఎల్ఎల్బి, డాక్టర్ అద్దంకి దయాకర్. మండలి నుంచి ఒకరికి మంత్రి పదవి ఖచ్చితంగా ఉండాలనేది ఒక ఆలోచన. ఈడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు తనకు నమ్మకమైన హార్డ్ కోర్ నాయకునికే కీలకమైన శాఖలు ఇస్తారు, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీ అయినా సరే. ఇక్కడ రేపు మంత్రివర్గ విస్తరణ కూర్పులో రేవంత్ రెడ్డి గారికి అద్దంకి దయాకర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి అద్దంకి దయాకర్కి ఏఐసీసీతో ఉన్న బంధం, ఏఐసీసీని వీళ్ళు ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీనాక్షి నటరాజన్ గారి దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంది, అసలు కాంగ్రెస్ పార్టీని 19 సంవత్సరాలు బ్రతికించిన నాయకులు ఎవరు, ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం స్పందిస్తున్న తీరు ప్రతిపక్షాలకు ధీటుగా. ఎందుకంటే మనం చూడవచ్చు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ముగ్గురు కలిసి ఇక్కడ కూటమిగా ఉండి అధికారంలోకి వచ్చినాయి. రేపు ఆ ప్రయోగమే తెలంగాణలో కూడా జరుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి మనము వాళ్ళ ఆంధ్ర పార్టీ అన్నా, మనము ఆంధ్ర నాయకత్వం అన్నా, వాళ్ళకు కూడా కొంచెం హార్డ్ కోర్ కార్యకర్తలు ఉన్నారు. అది 5% 10% ఆఫ్ ఓట్ బ్యాంక్ అది పక్కన పెడదాం. కానీ వాళ్ళు ఏకమైతే రేపు వాళ్ళొకటి, బీజేపీ, టీడీపీ, జనసేన ప్లస్ బీఆర్ఎస్ సపరేట్, కాంగ్రెస్ సపరేట్, ఈ ముగ్గురు మధ్య ట్రయాంగిల్ ఉంటుంది. వచ్చేది ఇప్పుడు స్థానిక సంస్థలు ఈ మధ్యలో అయ్యేది ఉండే, సరే కులగణన మీద ఏదో కొన్ని కారణాలతో పోస్ట్ పోన్ అయింది. రేపు క్రౌడ్ పుల్లర్ కావాలి, ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పే నాయకుడు కావాలి మంత్రివర్గంలో. ఎందుకంటే మనం ఈ సంవత్సరం నుంచి చూస్తున్నాం, ముఖ్యమంత్రిని ఎవరైనా ప్రతిపక్షాలు విమర్శిస్తే వెంటనే రియాక్ట్ అయిన మంత్రిని మనం చూసినామా? అదే నేను చెప్పబోతున్నాను. ఒకసారి ఏంటంటే మీనాక్షి నటరాజన్, she is a super lady. Yes. And she knows it how to deal with these leaders also. Yes. And absolutely when she appointed as a chief of Telangana state, completely she is ignoring all the persons. Yes. She is ignoring all these things, bloody, what is flexis or whatever it may be. She is not attending any functions also. She is one of the best one who is trying to bring this in a timeline. Meantime, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మేడం అనిత గారిని హోమ్ మినిస్టర్గా చేశారు, అదే దాన్ని సాగుగా పెట్టుకొని ఈరోజు తెలంగాణలో కూడా ఒక బ్రహ్మాండమైన వ్యక్త ఎవరైతే స్ట్రాంగ్ పర్సన్. కానీ విజయశాంతికి సంబంధించిన ఒకసారి మనం ఆమెకు సంబంధించిన బయోగ్రఫీ మొత్తం టోటల్గా చూస్తే పొలిటికల్కి సంబంధించింది షీ ఈజ్ అగెనిస్ట్ సోనియా గాంధీ. ఎప్పుడైతే కడపలో ఫస్ట్ సోనియా గాంధీ నామినేషన్ ఇస్తున్నారంటే ఈమె నామినేషన్ వేసేసినప్పుడు తర్వాత ఆమె విత్డ్రా చేసుకున్నది. తర్వాత బీజేపీలో జాయిన్ అయింది, బీజేపీలో కూడా ఎమ్మెల్యేలకు తర్వాత కాంగ్రెస్లో వచ్చింది, తర్వాత బీజేపీలో పోయింది, బీఆర్ఎస్లో వచ్చింది అనేక మార్లు. ఇంకొక విషయం తాటికుమార్ గారు, దీంట్లో మీరు సూటిగా ఒక విషయం చెప్పండి. గతంలో ఉన్న హోమ్ మినిస్టర్లు నాయని నరసింహారెడ్డి కానివ్వండి, లేకపోతే మహమూద్ అలీ కానివ్వండి, వీళ్ళందరూ కేవలం పప్పెట్స్ లాగానే వ్యవహరించారు బీఆర్ఎస్కు మాత్రం. బీఆర్ఎస్ అంటేనే కేవలం కేసీఆర్ తర్వాత కేటీఆర్ తర్వాత హరీష్ రావు. కానీ ఇక్కడ కాంగ్రెస్లో అలా లేదు. ఒక హోమ్ మినిస్టర్ పదవి విజయశాంతికి ఇవ్వడం వలన రేవంత్ రెడ్డికి రేపు ఎసరు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా, ఈ విషయంలో మీరేమంటారు? లేదండి, ఇది అంతర్గత వ్యవహారం. కానీ వాళ్ళ మంత్రివర్గము విస్తరణ అవకాశాలు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సొంత నిర్ణయం. సరే, మనం ప్రజల్లో చర్చ జరుగుతున్న అంశాన్ని మనం మీడియా ద్వారా ప్రజలకు ఇంకొంత సమాచారాన్ని మన తీసుకెళ్తాం. రెండో విషయం ఏంటంటే విజయశాంతి రావడం ద్వారా రేవంత్ రెడ్డికి ఏమవుతుంది, కాంగ్రెస్లో మళ్ళీ ఆ సంస్కృతి రావద్దు. మీనాక్షి నటరాజన్ గారు వచ్చింది ఎందుకు, నాకు ఫ్లెక్సీ కట్టొద్దు, దండలు వేయొద్దు, షాలోలు వేయొద్దు అనేది. నీ వరకు యు ఆర్ గుడ్, నేను వారిని అభినందిస్తున్నా. నువ్వు ఎంతైతే స్ట్రిక్ట్గా ఉన్నావో అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కూడా అందాలి ప్రజలకి. పరిపాలన నువ్వు మంత్రి ఎవరికి ఇస్తావా, ఏమి ఇస్తావా అనేది సెకండరీ. శాఖలు ఎవరికి ఇస్తావా, ఎవరి దగ్గర ఎన్ని పెడతావా మీ వ్యక్తిగతం. కానీ ప్రజలుగా మేమేం కోరుకుంటామంటే మీ ప్రభుత్వం ద్వారా మంచి పరిపాలన అందాలి. ఎందుకు ఆశిస్తున్నాము అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన పార్టీలలో, సరే అన్ని పార్టీలు ఏకమైనా కేసీఆర్ పార్టీకి ఆయన సక్సెస్ అయ్యిండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఏర్పడ్డ పార్టీలో ఆయన మొదటి స్థానంలో ఉంటాడు, మనం ఎవ్వరం అవునన్నా కాదన్నా. మరి ఆయన పరిపాలన 9 సంవత్సరాల పరిపాలన కాదని మీకు అప్పచెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ దేశాలలో ఎన్ని రాష్ట్రాలలో ఉన్నారో మీకు తెలుసు. మరి ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరిగి మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి. తిరిగి మళ్ళీ అధికారంలోకి రావాలంటే మీ పరిపాలన ఎట్లుండాలి,
మీ మంత్రుల పనితీరు ఎట్లుండాలి, మీ ఎమ్మెల్యేల పనితీరు ఎట్లుండాలి, మీ నియోజకవర్గ ఇన్ఛార్జీల పనితీరు ఎట్లుండాలి, మీ జిల్లా పార్టీ అధ్యక్షుల పనితీరు ఎట్లుండాలి, మీ పనితీరును మెరుగుపరుచుకొని నీ పార్టీ పనితీరు. ఎందుకంటే కాంగ్రెస్లో విస్తృతమైన స్వేచ్ఛ ఉంటుందండి, మాది సముద్రం అని అంటారు. మీ పార్టీ ప్రభుత్వ పనితీరును ప్రజలు చూస్తారు, మీ ప్రభుత్వ పనితీరును కూడా ప్రజలు చూస్తారు. ప్రభుత్వం అంటే మంత్రులుగా ఇప్పటికే నేను సరే ఓపెన్గా మాట్లాడుకోవాలి. మీ ప్రభుత్వం మీద ఈ ప్రజలలో ఏం నెలకొన్నదో ఒకసారి మీరు ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల ద్వారా సమాచారం తెచ్చుకోండి. వాస్తవ సమాచారం తెచ్చుకొని పడిపోతున్న గ్రాఫ్ను, లేకుంటే ఎక్కడైనా అసంతృప్తి ఉంటే ప్రజలలో దాన్ని ఎట్లా నింపుకోవాలి, ఎన్ని సంక్షేమ పథకాలు మనం ఇస్తున్నాం ప్రజలకనే కాదు, అవి ఎంత అమలు జరుగుతున్నాయి అనేది ముఖ్యం. ప్రజలకు మనం ఏం అందిస్తున్నాం, నువ్వు 100 సంక్షేమ పథకాలు పెట్టినా ప్రజలు వద్దన్నారు. కానీ నువ్వు ఇస్తున్న ఆ సంక్షేమ పథకాలు గ్రౌండ్ రిపోర్ట్లో ప్రజలకు చేరుతున్నాయా? అసలు నువ్వు చేస్తున్న సంక్షేమ పథకాన్ని నీ పార్టీ శ్రేణులు ప్రజల వద్ద చెప్పుకుంటున్నారా గ్రాస్ రూట్లో? అది దాని మీద పెట్టుకొని మీరు ఇది మళ్ళీ పాత కాంగ్రెస్ కావద్దు. పాత కాంగ్రెస్ వైపే మేము పోతాం. మీరు మంత్రివర్గాలు వీళ్ళకి ఇది మీరు ఎవ్వరికి పడితే ఆ శాఖలు ప్రజలు ఆమోదించిన నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారు. ఇప్పుడు పక్క రాష్ట్రంలో రాజకీయాలు ఎట్లుంటాయంటే కొంత కుల ప్రాతిపదికన, కొంత ప్రాతిపదికన. ఇక్కడ ఎమోషన్ పాలిటిక్స్ ఉంటాయి. ఇది తెలంగాణలో వాడు అవమానాన్ని తట్టుకోలేడు, ఆకలినైనా తట్టుకుంటాడు, కానీ తెలంగాణ వాడు అవమానాన్ని తట్టుకోడు. మరి మీ పార్టీ అవమానపడుతుందా ప్రభుత్వ పరంగా? అవమానపడకుండా ఆకలితో ఉన్నాయినా, మీరు ఆకలితో ఉన్నాయినా ప్రజల్ని సంతోషపెడతారనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి. నేను ఒకటి చెప్తున్నాను, మంత్రివర్గ కూర్పులో మాత్రం ఏఐసిసి అంటే కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉండాలి. 4 పార్టీలు ఈ పార్టీల అధికారంలో, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీని సమర్థించుకుని చెప్పుకునే నాయకత్వాన్ని కానీ, లేకుంటే అధికారంలోకి వచ్చిందని నీ పార్టీలో చేరే నాయకత్వాన్ని కానీ, లేకుంటే లాబీ చేస్తే మాకు పదవి వస్తున్న నాయకత్వాన్ని మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తే ఈ దేశంలో పార్టీ పరిస్థితి ఎట్లుంటుందో మీరే ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ రాష్ట్రంలో క్రౌడ్ పుల్లర్గా రేవంత్ రెడ్డి ఉండే ముఖ్యమంత్రిగా, తన దగ్గర 4 శాఖలు ఉన్న మాట వాస్తవమే. ఈ దఫా మంత్రివర్గ విస్తరణలో నేను రేవంత్ రెడ్డి గారి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నీ మంత్రివర్గము, నీ పనితీరు మీద తెలంగాణ ప్రజల కళలు ఆధారపడినాయి. కేసీఆర్ను కాదని నిన్ను అధికారంలోకి తీసుకొచ్చిరు. కాబట్టి ఖచ్చితంగా నీ మంత్రివర్గాన్ని చూస్తే మాకు మొక్కబుద్ధి కావాలి చేతులెత్తి ప్రజలకి. కాబట్టి అలాంటి మంత్రివర్గాన్ని మీరు వ్యవస్థీకరించి ప్రజలకు మంచి పాలన అందించండి. ఇవాళ నేను ఒకటే చెప్తున్నానండి, ఎవరు కష్టపడ్డారు ప్రతిపక్షంలో ఒకసారి మొత్తం యూట్యూబ్లు తీసుకోండి. వాళ్ళది 9 ఏళ్ళు ఎవరెవరు కష్టపడ్డారు నీ పార్టీ కోసం వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వండి. నాయకుడు ఒక పదవి ఇస్తే 4 నియోజకవర్గాలను మెయింటైన్ చేస్తాడా? 4 నియోజకవర్గాల పార్టీ ప్రభుత్వంలోకి వచ్చాం, మా పార్టీ బలంగా ఉన్నది అనుకోవద్దు. ప్రభుత్వంలో ఉన్న పార్టీ అక్కడక్కడ మన పనితీరు వల్ల బలహీనపడుతుంది. నువ్వు బలోపేతం కావడానికి ఉపయోగపడే మంత్రివర్గాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. రైట్, ఓకే. సుధాకర్ శర్మ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చెప్పండి, గతంలో మనం ఎన్నికల సమయంలో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ జరుగుతున్నారో కాంగ్రెస్ ప్రభుత్వంలో, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఎలక్షన్ క్యాంపెయిన్లలో సీతక్కను చీఫ్ మినిస్టర్ చేస్తానని వాళ్ళకు వాగ్దానం చేశారు. అదే అనుకుందాం జుమ్లా అని, అదే అమిత్ షా చెప్పాడు కదా, ఒక జుమ్లా మాత్రమే అని, ఎలక్షన్ క్యాంపెయిన్ జుమ్లా అన్నట్టు అట్లా మాట్లాడుకుందాం. కాకపోతే ఈ రోజు షీ ఈజ్ ఎ లాయర్. Yes. And she is a loyal also to the Congress party very from much, beginning. He is of course she came from the Telugu Desam party, but at the same time once she joined the Congress and she did not leave the Congress party. And right now she is a very hard working woman, and moreover he is in charge of Adilabad also. But at present she said that I am not ready to take the charge of the Adilabad in charge because so many persons from the Adilabad, they are not supporting me, they are not giving a full support to me. That's why just I am leaving that job also అని చెప్పారు. ఈ నేపథ్యంలో సీతక్కను మరి హోంమంత్రి చేసి వేరే విద్యాశాఖలు ఏవైతే ఉన్నారో, ఇంకా శాఖలు ఏదైతే ఉన్నారో దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఒకవేళ ఇయ్యదలుచుకుంటే. కానీ ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది అని మీరు అనుకుంటున్నారు యాజ్ ఎ చీఫ్ అడ్వైజర్? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? వెరీ మచ్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పినట్టు సీతక్క నియామకం కూడా అది ఇట్ ఈస్ ఏ వెల్ థాట్ ఆఫ్ స్ట్రాటజిక్ మూవే. అది కూడా సీతక్కను ఆ స్థితికి తీసుకొని రావటం. ఇంకొకటి దానివల్ల కూడా కాంగ్రెస్ పార్టీ బాగా బలోపేతం అయింది కొన్ని వర్గాలు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఫోకస్ చేయవలసింది ముఖ్యంగా తన యొక్క అంతర్గత వ్యవహారాలపై. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక రకమైనటువంటి యూనిఫైడ్ థాట్ ప్రాసెస్ లేదు. అది మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే విభేదం అనేది ఎక్కడున్నా కూడా స్పష్టంగా ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రజలందరూ కూడా కాన్షియస్గా ఉన్నారు. మీడియా ముఖ్యంగా కాన్షియస్గా ఉన్న నేపథ్యంలో ఏ పార్టీ కూడా ఇది మా అంతర్గత వ్యవహారం ఎవరికి తెలియదు అనుకుంటే అది నిజంగా ఒక భ్రమనే. ఈరోజు ప్రతి ఒక్కరి విషయాలు అందరికీ బహిర్గతం అవుతున్నటువంటి నేపథ్యంలో పార్టీలో ఎప్పుడూ ఒక క్రమశిక్షణ ఉండాలి, ఒక టాప్ లీడర్షిప్ను అనుసరిస్తూ వెళ్ళేటువంటి ఒక విధానం ఉండాలి.
అసమ్మతి ప్రతి పార్టీలో ఉంటుంది, కానీ అసమ్మతిని వ్యక్తం చేసే విధానం కూడా ఒక విధానం ఉంటుంది. మరి అలా కాకుండా వాళ్ళు బయటపడినటువంటి సందర్భాల్లో పార్టీ బలోపేతం కావడానికి బదులు అక్కడ పూర్తిగా బలహీనపడుతోంది. ఇప్పుడు మిత్రులు తాటికుమార్ గారు చెప్పినట్టు పవర్ ఇచ్చాము కదా అని చెప్పి మనం బలవంతులం అని అనుకుంటే అది చాలా కాస్ట్లీ మిస్టేక్ అవుతుంది. బలం మనకు ఉంది అని అనుకోరాదు, మళ్ళీ ఆ బలాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ముఖ్యంగా విజయశాంతి గారి విషయానికి గనక వస్తే, తెలుగు తల్లి పార్టీ వ్యవస్థాపకురాలిగా, అలాగే తెలంగాణ ప్రాంతంపై వారు చూపించినటువంటి అభిమానం, అలాగే వారు చూపించినటువంటి ఒక ఆదర్శం కూడా మంచిదే. కానీ రాష్ట్రాన్ని ఒక హోంమంత్రిగా నడపగలిగినటువంటి సామర్థ్యం అనేది ఒక భిన్నమైనటువంటి ఒకేషన్. నిజంగా చెప్పాలి అంటే ఒక హోమ్ మినిస్టర్ రాష్ట్రానికి ఈజ్ ది డిఫాక్టో డైరెక్టర్ అని చెప్పొచ్చు. మరి అంత పెద్ద బాధ్యత ఇది. ఇంకోటి చాలా సునిశ్చితమైనటువంటి ప్రజ్ఞతో వ్యవహరించవలసినటువంటి అంశం. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ముఖ్యంగా వారి చేతిలో ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేకమైనటువంటి సందర్భాలు, సన్నివేశాలు, నేపథ్యాలు ఉన్నటువంటి ఈ సమయంలో మనం ఎవరి చేతికి ఈ యొక్క పదవిని ఇస్తున్నాం అనేది చాలా కీలకం. అందుకే రేవంత్ రెడ్డి గారు కూడా 1-2 మార్లు పార్టీతో, అలాగే తెలిసినటువంటి చీఫ్ అడ్వైజర్స్తో ఈ విషయాన్ని చాలా కూలంకుషంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తారు. రైట్. ఇదే సమయంలో సుధాకర్ శర్మ గారు ఏదైతే చెప్పారో, సుధాకర్ శర్మ గారు ఒక విషయం చాలా చెప్పారంటే ఈ రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలని. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి చేతుల నుంచి దాటిపోయింది అని ఒక భావన వస్తుంది ప్రజలలో. ఎందుకంటే ఒక విషయం ఏంటంటే ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హీ హ్యావ్ వెరీ గుడ్ గాడ్స్ ఇన్ హైకమాండ్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దే ఆర్ సీనియర్ మోస్ట్ పీపుల్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా వేరే విషయానికి వస్తే మాత్రం సీతక్క విషయం ఒకసారి మనం పక్కన పెడదాం. ఆల్రెడీ ఆమె ఒక మినిస్టర్గా ఉన్నది కాబట్టి, అలాగే ఆమె పేరేం పేరండి, మన వరంగల్ నుంచి వెళ్ళి చేస్తారు కదా, కొండ సురేఖ గారు ఉన్నారు, ఆమె కూడా మినిస్టర్ ఉన్నది కాబట్టి మనం అనుకుందాం. కాకపోతే ఇప్పుడు రెడ్డి వర్గాన్ని రేవంత్ రెడ్డి చేతిలో ప్రస్తుతం ఏదైతే ఉన్నదో చాటిపోయింది అని ఒక వాదన వస్తుంది. అది కేవలం హైకమాండ్ చేతుల మీదనే నడుస్తుంది ఇప్పుడు వ్యవహారాలంతా అని వస్తున్నది. ఈ విషయంలో మీరు ఒక విషయం ఏమంటారండి? మీరు రేవంత్ రెడ్డి చేతిలోకి వెళ్ళిపోయింది అనేది ఫ్యాక్ట్. అది ఏంది, ఈయనేదో నాయకుడు కాదు, ముఖ్యమంత్రి కాదన్నది. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ, సిపిఐ సిపిఎం జాతీయ పార్టీలు, వాళ్ళ హైకమాండ్ అంతా ఢిల్లీయే. దేశ రాజధానిగానే ఉంటుంది వాళ్ళ పరిపాలన అంతా. ఇక్కడ సరే మనము ప్రజలకు అనుగుణంగా ఎన్ని ప్రకటనలు చేసి వాళ్ళు మాట్లాడినా కూడా అంతిమ నిర్ణయం అక్కడనే ఏఐసీసీ నుంచే. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే కొండా సురేఖ వాళ్ళకు ఒక మార్క్ రాజకీయం ఉంది, సీతక్క ఆమెకు ఒక మార్క్ రాజకీయం ఉంది, ప్రజలతో సంబంధాలు ఉండి రెగ్యులర్గా. ఇప్పుడు వాళ్ళకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు పనిచేసారు, వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చినాక పనిచేసారు. సరే కొన్ని సందర్భాలలో కొండా సురేఖ గారు బీఆర్ఎస్లోకి పోయి వచ్చింది. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ కొన్ని సున్నితమైన శాఖలు ఉంటాయండి. ప్రెస్ మీట్ కండక్ట్ చేసిన పరిపాలన చేస్తున్నప్పుడు ప్రతి ఫైల్ ని గణాంకాలు ఏమో ఫైనాన్స్ లో ఉంటాయి, రెవెన్యూ భూముల మీద మాట్లాడాల్సి వస్తుంది, పోలీస్ శాఖ కేసుల మీద మాట్లాడాల్సి వస్తుంది, శాంతి భద్రత మీద మాట్లాడాల్సి వస్తుంది, ప్రభుత్వాల నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక సరికొత్త ఒరవడిని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మధ్యరాత్రి 1 గంట కూడా సుఖ సంతోషంగా పడుకోవాలన్న ఆలోచనతో హోంశాఖ పనిచేయాలి. మరి అది ఎవరితో సాధ్యమవుతుంది అనేది నటరాజన్ గారు ఆలోచించాలి. మీనాక్షి నటరాజన్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ఈ నలుగురు ఆలోచించాలి. మేము ఏం చేస్తున్నాము? ఒకసారి నేను లాబీలకే మీరు పీట వేస్తా అంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏ స్థితి పోతుందో మీరు ఆలోచించుకోండి. మీరు ఇన్పుట్ తీసుకోవాల్సిందే నిఘా వర్గాల ద్వారా. ఎవరికి ఇస్తే ఇప్పుడు మొన్న అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ అనౌన్స్ కాగానే క్రౌడ్ వచ్చేసింది ఆయన ఇంటికి, అసెంబ్లీ దగ్గరికి క్రౌడ్ బాగా వచ్చి, అంటే కార్యకర్తకు ఒక తృప్తి వాడికి. పార్టీలో ఏ పార్టీలోనండి, తెలుగుదేశం కానీ బీజేపీలో కానీ ఏ పార్టీలోనైనా ఒక పనిచేసే నాయకునికి ఒక పదవి వచ్చింది అంటే వీడేదో ఫీల్ అవుతాడు సంతోషంగా, నాకు కూడా వచ్చింది అన్న ఫీలింగ్లో ఉంటారు. నేనేంటంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులే అసంతృప్తి చెందే విధంగా మీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటే, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే చాలా ఇబ్బందులకు గురవుతుంది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మొన్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన నాయకునిగా చెప్తున్నాను. ఖచ్చితంగా నేను అవుట్ రైట్ మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మేము మన ఎన్నికల్లో పనిచేసినాం. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీని అడిగే హక్కు నాకుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే తొందరపడకండి, మంత్రివర్గ విస్తరణ ఇంకో 4 రోజులు పోస్ట్ పోన్ చేసుకోండి. ఈ మంత్రులతోని మా ప్రభుత్వం పటిష్టంగా ఉంటుంది. ఈ మంత్రులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే సత్తా ఉంది. వీళ్ళు
అదే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీనాక్షి నటరాజన్ గారి దూతలు కూడా ఈ రాష్ట్రంలో ఎంటర్ అయినాయి, వాళ్ళు కూడా ఇన్పుట్ తీసుకుంటున్నారు అన్న సమాచారం కూడా మనం వింటున్నాం. ప్రస్తుతం దీపా దాస్ మున్షి, షీ ఈస్ అటర్లీ ఫెయిల్ మనం రికగ్నైజ్డ్. అంటే అప్పుడు మనం చూస్తుండ పోతే ఎప్పుడైతే ఈ పరిణామాలు చూసుకుంటా పోతే ఆ చూసిన తర్వాతనే అధిష్టానం ఏం చేసిందంటే దీపా దాస్ మున్షిని వెనక్కి తీసుకొని వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్గా who can able to take a proper action in a proper time. అంటే ఇక్కడ ప్రాపర్ యాక్షన్ ప్రాపర్ టైం అంటున్నాను, మీరు గమనించాల్సిందండి. ప్రాపర్ టైంలో తీసుకున్నారు కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు తీసుకొచ్చారు. కానీ రేవంత్ రెడ్డి బాస్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో, రేవంత్ రెడ్డి బాస్ అంటున్నాను, రేవంత్ రెడ్డి బాస్ ఎవరును, రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు దాన్ని గమనించండి. నాకు అర్థమైంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాటలను బట్టే ఈరోజు ప్రతి విషయంలోనే ఆయన ఏదైతే అక్కడ సూచనలు సలహాలు ఇస్తున్నారో దాన్ని బట్టే ఇక్కడ నడుస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పుకుంటూ పోతున్నారు. దీనిపై మీరేమంటారండి? నేను అనేది ఏంటంటే అంటే కొన్ని మనం ఇప్పుడు దీని అనుసరించే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఒక సింపుల్గా ఒక వేరే అంటే రాజకీయాలకు అతీతంగా ఒక విషయం చెప్తాం. నాకు మంచి బిర్యానీ తినాలనిపించినప్పుడు మిమ్మల్ని అడిగితే ఏ హోటల్ అయితే బాగుంటుంది, ఏ హోటల్ అయితే బాగుంటుంది అని నేను బాగా అడుగుతాను. ఇక్కడ బాగుంటుంది కుమార్ గారు పోయి తినమంటే తిన్నాక నీతో నాకు పని లేదు. ఇప్పుడు వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ముఖ్యమంత్రి కాకముందు తన సీనియర్ అంటే గత నాయకుల సలహాలు సూచనలు తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు వేరే పార్టీ నాయకుల దగ్గర సూచనలు తీసుకొని పనిచేస్తాను నేను అనుకోను. ఎందుకంటే ఒక స్ట్రెంగ్త్ అని పెంచుకుంటారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో. క్రౌడ్ పుల్లర్ అనే పేరు ఉంది రాహుల్ గాంధీ దగ్గర, కానీ ఒకటి క్రౌడ్ పుల్లర్. రెండోది కాంగ్రెస్ పార్టీ కోసం ఈ ప్రభుత్వాన్ని నడపాలన్న ఆలోచనతో తను ఉన్నాడు. అయితే కొంత ఏంటంటే మీరు అన్నట్టు సీనియర్ నాయకులు అంటారు, సీనియర్ నేను ఇన్ని సంవత్సరాలు సీనియర్. సార్ నేను ఒకటే ఏంటంటే నువ్వే 40 ఏళ్ళ నుండి సీనియర్ నాయకుడు అంటే ఈ ఎన్నుకొచ్చినోడు వద్దా? మన ఎన్నుకొచ్చిన నాయకత్వాన్ని ఇంకా ఆ స్థాయికి తీసుకుంటే సీనియర్లు పార్టీకి సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి, స్ట్రెంగ్ చేయాలి. నేను సీనియర్ మంత్రులకు ఒక సూచన చేస్తున్నాను, మీరు నెలకు 15 రోజులకు ఒకసారి మీకు ఇచ్చిన శాఖను 100% సక్సెస్ చేయండి. మీరైతే ఏ శాఖలు అయితే ఉన్నారో ఆ శాఖను 100% మీరు సక్సెస్ అయ్యేటట్టు మీరు రివ్యూస్ పెట్టి మీ శాఖ బాగా పనిచేస్తారు, నేను ఎవరికి మార్కులు ఇవ్వాలో నాకు అర్థమవుతలేదు అన్నట్టుగా నటరాజన్ గారు రేవంత్ రెడ్డి అన్నట్టుగా మీరు పనిచేయండి. ఇప్పుడు ఎవరైతే మంత్రివర్గంలో ఉన్నారో మీ శాఖలో బాగా పనిచేయండి. నేను ఒకటే, రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు ప్రభుత్వంలో ఉన్నాండి మంత్రులతోనే మచ్చ. మీ పవర్లో ఉన్నప్పుడు మంత్రులు చేసే పని విధానం మీద ప్రజలు అసంతృప్తి ఉంటారు, మీ శాసనసభ్యుల పనితీరు మీద అసంతృప్తులు ఉంటారు, మీ నాయకత్వం కొందరు ఏమైతే గవర్నమెంట్ రాగానే శాఖలు అన్నింటినీ వాడుకుంటారు ఇది రూరల్ ఏరియాస్లో. మేము చెప్తున్నాం ఆ ఇంపాక్ట్ నీ మీద పడుతుంది. ఇక్కడ ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, అధికారులు కొంతమంది చెప్తుంటలేరు, ఏసీలకి వెళ్ళి బయటికి పోతలేరని. అది పెద్ద మాట అండి. అది మనం మీడియాకి అది చిన్నది కావచ్చు కానీ చాలా పెద్ద మాట. చట్టసభలు శాసనసభ చేసే నిర్ణయాలన్నింటినీ అమలు చేయాల్సింది అధికారులే కదా. అంటే నీ అధికారులు ఎవరి కంట్రోల్లో ఉన్నారు? అంటే కేసీఆర్ ఉండే ముఖ్యమంత్రి, పోస్టింగ్లు అన్నీ ఆయనకే జవాబు చెప్పాలా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండే మరి ఆంధ్రప్రదేశ్లో పోస్టింగ్లు ఆయన ఇస్తాడు, ఆయనకి జవాబు చెప్పాలి. ఇక్కడ ఒక ఆయన సిఫార్సుతో ఒక ఆయన వస్తాడు, ఒక అధికారి ఒకరి నేను అనేది అంటే ఎవరి సిఫార్సుతో అధికారులు వచ్చినా వాళ్ళని నీ కంట్రోల్లో పెట్టుకొని పని చేయించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి. పనిచేయడం తీసేయి, ఆకస్మిక తనిఖీలు చేస్తాను పో జిల్లాలలో చేయండి మీ మంత్రులు. అసలు అంటే ప్రభుత్వం అంటే ఇదిరా సామాన్యుడిని నిలబెడతలేరు ప్రభుత్వ కార్యాలయాల్లో, వెంటనే పనులు అయిపోతున్నాయన్న భరోసా ఎందుకు కలిపి తెలంగాణలో? మనం ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ? వాళ్ళ పాలన బాగలేదన్న కదా. మరి నువ్వు భిన్నమైన పరిపాలన ఏమందిస్తుంది? అది ఆలోచన చేయండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అనుకుందాం. రేవంత్ రెడ్డి ఏంటంటే అసంతృప్తి ఉన్నప్పటికీ నేనైతే అయిపోయాను, ఒకసారి నా ఆకాంక్ష ఉండే కేవలం మినిస్టర్ కావాలని, చీఫ్ మినిస్టర్ కావాలని అయిపోయాను. ఇప్పుడు నన్ను ఉడబీగినా కూడా ఎక్స్ చీఫ్ మినిస్టర్గానే గుర్తిస్తారు అనే ఒక భావన మాత్రం ఆయన దగ్గర వచ్చేసింది. నేను ఆ మాట అనలేను, కానీ నేనేమంటున్నానంటే సరే ఎవరైనా పదవి పోయినాక ఎక్స్లే ఉంటారు, మన దానికి మినిస్టర్ అయినా ఎక్స్ ఎమ్మెల్యే అయినా మళ్ళీ. అయితే పదవి వచ్చినాక పోగొట్టుకోకుండా నేను పరిపాలన అందించాలో 20 ఏళ్ళ ఆలోచన కూడా ఉండొచ్చు కదా తనలో. అది కూడా ఉంచవచ్చు. ఆ నేపథ్యంలో ఏంటంటే ఈడొక్కటండి, ఒక కాంగ్రెస్లో ఒకటి ఉంటుంది, ఒక స్టైల్. సీనియర్లు గుర్తిస్తలేరు, మమ్మల్ని గుర్తిస్తలేరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీనియర్ ఎన్ని ధర్నాలలో పాల్గొన్నాడు? సీనియర్ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని ధర్నాలలో పాల్గొన్నాడు? ఎంత ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చిండు? ఎన్ని ఉద్యమాలు చేసిండు? ఒకసారి నీ ఆత్మపరిశీలన చేసుకో. సీనియర్ నాయకులు అనుకుంటోళ్ళు మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. నేను ఒకటే, నటరాజన్ గారు వేరు కాదు,
మీరు నటరాజన్ వేరు, మీనాక్షి నటరాజన్ గారు వేరు, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వేరు అనేది ఎప్పుడైతే మళ్ళీ శ్రేణిలోకి ప్రజలకు పోతుందో అది కూడా నష్టమే, చాలా నష్టం జరుగుతుంది. మీరిద్దరు కోఆర్డినేషన్ చేసుకోవాల్సిందే. మీరిద్దరు కోఆర్డినేషన్ చేసి ఏఐసీసీ నిన్ను నమ్మి పంపింది మీనాక్షి నటరాజన్ గారిని, ఇక్కడ చక్కదిద్దుతుంది, పార్టీ బాగా పటిష్టం చేస్తాను. వాళ్ళ నమ్మకాన్ని నువ్వు వమ్ము చేయొద్దు మీనాక్షి నటరాజన్ గారు. నేను హమ్ముల్ రిక్వెస్ట్, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నువ్వు ఇక్కడికి వచ్చి మంత్రివర్గ కూర్పు అంటే ఆషామాషి కాదు, మనం మీడియాలో ఫ్లక్చుయేషన్ అవుతున్నట్టుగా అది కాదు. మనం ఏం చేయగలం నిజంగా. ఇప్పుడు మీకు ఒక ఫ్యామిలీ ప్యాక్ పెడతా అనుకోండి, బిర్యానీ తినగలుగుతారా? తినే అంతనే పెట్టాలి. మనం మంత్రివర్గ విస్తరణ కూడా కేపబిలిటీ అవుతారా, సూటబులా? మనము ఐపీఎస్ కూడా సెల్యూట్ కొట్టబుద్ధి కావాలి కదా మంత్రికి, అవునా కాదా? ఈ రోజు మన అవకాశాలు చూస్తే గత ప్రభుత్వానికి సంబంధించిన హోమ్ మినిస్టర్ ఉన్నారు, పక్క నుంచి వెళ్ళిపోతా అంటే కూడా హోమ్ గార్డ్ కూడా కనికరించలే పరిస్థితి లేడు. ఆయనను కనీసం అరే ఈయన హోమ్ మినిస్టర్ అంటే కూడా చూడలేదు. అయితే హోమ్ మినిస్టర్ పదవి అంటేనే ఇంతకుముందు మనం జానారెడ్డి గారిని చూసాం, ఇంతకుముందు మనం చాలా మందిని చూసాం. అంటే అప్పుడు హోంమంత్రులు ఎట్లా ఉండే, ఈ రోజు హోంమంత్రి పదవి ఎట్లా ఉన్నది అనేది కూడా మనం చూస్తున్నాం. ఇది నేపథ్యంలో ఒకసారి సుధాకర్ శర్మ గారు ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి, ఏదైతే రాష్ట్రంలో మొత్తం అసంతృప్తి ఉన్నది, వైద్య శాఖలో అసంతృప్తి, వైద్య శాఖలో చాలామంది ప్రమోషన్స్ అయ్యారు, దానికి సంబంధించిన వారికి అనేక మంది ఇచ్చేస్తున్నారని అక్కడ ఏదైతే వైద్య శాఖ నిర్వహిస్తున్న దామోదర్ నరేసిన మీద అనేక అసంతృప్తి మొదలైంది. అదే నేపథ్యంలో విద్యాశాఖ ఈయన దగ్గర ఉన్నది కాబట్టి విద్యాశాఖ ఎక్కడ కూడా ఒక్కసారి కూడా పని చేయట్లేదు. ఎంతో మరణాలు జరిగినాయి, విద్యార్థులు చనిపోయారు, అస్వస్థకు గురి అయ్యారు, అక్కడ విష భోజనాలు తిని వాళ్ళకి అస్వస్థకు గురి అయ్యారు, చాలామంది చాలా పిల్లలు చనిపోయారు కూడా. అయినప్పటికీ అది ఆగలేదు. దానికి బీఆర్ఎస్ కుట్ర అని చెప్పారు, ప్రతిపక్షాల కుట్ర అని చెప్పారు. సరే, దాని ఒకసారి ఎట్లయిద్దాం. మరి అలాగే ఈరోజు ఎప్పుడైతే ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయబోతలేము అని చెప్పినప్పటికీ నిన్న ఒక్కటేసారిగా 400 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ను తక్షణమే తీసేశారు, టర్మినేట్ చేసేసారు. వాళ్ళకు నిర్దాక్షిణంగా చాలామంది ఆర్టీసీ అధికారులు, ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు మన దగ్గర ఫోన్ల మీద ఫోన్ చేస్తారు. ఒక మహిళ అయితే ఇప్పుడు రేపు నేను డిబేట్ పెడదాం అనుకున్నాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ మీకు చెప్పాల్సి, ఒక మహిళ వచ్చేసి మీ ఆఫీస్లో కూర్చుంటాను సార్ నాకు ఆర్డర్స్ ఇచ్చే వరకు, నా భర్త చనిపోయాడు, భర్త చనిపోయిన తర్వాత ఆ భర్తకు రావాల్సిన ఏదైతే ఉద్యోగం ఉన్నదో ఇప్పటిదాకా నాకు ఇస్తలేరు, సజ్జనార్ దగ్గర పోతే సజ్జనార్ కనీసం నా దగ్గర మాట్లాడతలేరు, ఈ విషయంపై నేను మీ ఆఫీస్లో కూర్చొని ఆర్టీసీకి సంబంధించిన విషయాలపై మొత్తం చెప్పదలుచుకున్నాను అని చెప్పారు. ఇవన్నీ ఎంత సమస్యలు ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో విజయశాంతి పేరు తీసుకురావడం ఎంతవరకు సమంజసం? సుధాకర్ శర్మ గారు చెప్పండి. నిజంగా మీరు అన్నట్టు కీలకమైనటువంటి అన్ని అంశాలు కూడా అలాగే ఉన్నాయి. విద్య కానివ్వండి, మనం లోగడ ఇటువంటి చర్చ కూడా ఇక్కడ నిర్వహించాం జమీల్జీ. ఎందువల్ల అంటే అక్కడ విద్యార్థులు కనీసం ఆహారం కూడా వారికి సరిలేదు. ఉస్మానియా యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్స్, పిహెచ్డి స్టూడెంట్స్ కూడా వాళ్ళకు వసతి బాగాలేదు, అలాగే వాళ్ళకు ప్రాథమిక అవసరాలు కూడా అక్కడ సరిగా అందటం లేదు. ఈ నేపథ్యంలో విద్య ఎలా ఉంది, అలాగే ఆరోగ్యం కూడా మనం చూసాం. అవాంఛనీయమైనటువంటి కొన్ని పద్ధతులు అక్కడ ప్రవేశింపబడ్డాయి. ఎవరైతే అనర్హులో వాళ్ళను కూడా అందలం ఎక్కించి పదవి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి ఇలా ప్రతి వ్యవస్థ కూడా, ప్రతి మంత్రివర్గ వ్యవస్థ కూడా ఈ విధంగా చిన్నాభిన్నం అవుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా చెప్పాలి అంటే అన్ని మంత్రివర్గాలపైన ముఖ్యమైనటువంటిది హోంమంత్రి శాఖ, హోంమంత్రి, రెవెన్యూ, ఫైనాన్స్. హోంమంత్రి కనుక సరిగా ఉంటే రాష్ట్రం అనేది సరి అయిన బాటలో, సరి అయిన పథంలో, సరి అయినటువంటి డైరెక్షన్లో వెళ్తుంది. కాబట్టి ఇంత కీలకమైనటువంటి అంశాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎలా చూస్తుందో నిజంగా మనం వేచి చూడాలి. కానీ మన రాష్ట్రం యొక్క ప్రగతి, ప్రయోజనాలు, అలాగే రాష్ట్రం యొక్క పాజిటివ్ ప్రోగ్రెషన్ కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఉత్తమ ప్రమాణాలుండి ఆ వ్యక్తిత్వం కూడా చాలా ఎలా ఉండాలి అంటే ఆదర్శవంతమైన ఒక వ్యక్తిత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తికి ఇటువంటి పదవి ఇవ్వటం ద్వారా అన్ని శాఖలు కూడా సమన్వయం చేసే శాఖ హోంమంత్రి శాఖ. మరి ఆ సమన్వయత్వం అనేది చాలా ముఖ్యం. ఆ ఎలిమెంట్ పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తికి గనక ఈ పదవి ఇస్తే నిజంగా రాష్ట్రం అద్భుతమైనటువంటి ప్రగతిలో ఉంటుందని నేను భావిస్తున్నాను. అయితే ఒక్కసారి ఒక చిన్న మాట దీంట్లో నేను ఒక చిన్న మాట యాడ్ చేసుకుంటే దానికి కేవలం సినిమా గ్లామర్ ఉన్నదని ఆమె పోయి రాజకీయంగా అక్కడ కేంద్రకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో అధిష్టాన వర్గం అని చెప్తున్నారో అది
సోనియా గాంధీయే కానివచ్చు, లేకపోతే వేణుగోపాల్ కానివచ్చు, ఖర్గే కావచ్చు, లేకపోతే మరి రాహుల్ గాంధీయే కావచ్చు, లేకపోతే లాస్ట్కి వచ్చేసిన మీనాక్షి నటరాజన్ కావచ్చు. వీళ్ళ దగ్గర పోయి మీనాక్షి నటరాజన్ దగ్గర మాత్రం పైరవీలు చేయలేకపోయారు అని చాలా ఖచ్చితంగా మనకు సమాచారం ఉంది. దానికి సరి అయిన మనకు ఆధారం లేదు. అదే అంటున్నాను, సమాచారం ఉంది. కాకపోతే ఏంటంటే రాహుల్ గాంధీ, ఖర్గే, లేకపోతే లేకపోతే సోనియా గాంధీ దగ్గరికి పోతే ఆమె చేసుకునవచ్చు. ఎమ్మెల్సీ మాత్రం సంపాదించింది. కానీ ఏ అర్హత మీద ఆమెకు ఇవ్వదలుచుకున్నారు? అసలు మీ గ్లామర్ను చూసా, లేకుంటే మీరు చెప్పినట్టుగా క్రౌడ్ పుల్లింగ్ అన్న. ఇప్పుడు క్రౌడ్ పుల్లింగ్ కూడా తెలంగాణలో పెద్ద సమస్య కాదు. ఈరోజు జై తెలంగాణ అని ఇంకొకరు ఎవరన్నా బయటికి వస్తే, ఎవరన్నా బయటికి వచ్చి జై తెలంగాణ అని ఒక 4 దెబ్బలు తిన్నా, పోలీసుల దెబ్బ తింటే ఆటోమేటిక్గా అక్కడ జై తెలంగాణ అని మంత్రి వీళ్ళు ప్రజలు వస్తూనే ఉంటారు. అలాంటి సమయంలో మీరేమంటారండి? మీ చెప్పే ఆన్సర్ను ఇప్పుడు దీన్ని కూడా యాడ్ చేసి చెప్పండి ప్లీజ్. మీరు అన్నారు అంటే ఇప్పుడు తనకి హోంమంత్రి అంటే వస్తుందా, 2 అంశాలు. ఇంకోటి కూడా ఆలోచిస్తుండొచ్చు కాంగ్రెస్ పార్టీ. ఆమె బీజేపీలో పనిచేసింది. ఇప్పుడు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో బీజేపీతో ప్రమాదమే, బీఆర్ఎస్తో ప్రమాదమే. మరి ఈమె 2 పార్టీలలో పనిచేసి వచ్చింది, బీజేపీలో పనిచేసి వచ్చింది, బీఆర్ఎస్లో పనిచేసింది. వాళ్ళ లోతుపాతులు అన్ని తెలిసేమో ఈమె ద్వారా వారి మీద ఫైట్ చేద్దాం అనుకుంటుందో. మరి ఇట్లా మరి ఈమె సూట్ అవుతుందా వాళ్ళ మీద ఫైట్ చేయడానికి? గోపి కదా మరి. అసలు గోపి అయినప్పుడు నటరాజన్ గారు చెప్పిన 3 సూత్రాలు వస్తాయి కదండి. ఎప్పుడు ఎవరు వచ్చారు, సీనియర్లు ఎవరు, ఎన్నికల ముందు వచ్చింది ఎవరు? Of course, I agree with you, but at the same time, just what I am asking to you, ఈమె గోపి కదా, గోడమిల్ల పీది లాగా ఎప్పుడైతే అధికారంలో ఉన్నారో అక్కడ దూకింది కదా. అసలు మరి అప్పుడు వేరే ఇప్పుడు ఆమె అదే బీజేపీలో కానీ లేకపోతే ఇంకా బీఆర్ఎస్ లో కానీ దూకే అవకాశాలు ఉన్నాయి కదా. అసలు కాంగ్రెస్ నేను కాంగ్రెస్ పార్టీకి ఒకటే మాట చెప్తున్నాను, మీకు ఇంకా 3.5 సంవత్సరాల టైం. Just go ahead with your own answer also. Yes. Because, yeah, add it. కాంగ్రెస్ పార్టీకి 3.5 సంవత్సరాల సమయం ఉంది. ఇంకా మీరు ప్రజలకు మంచి పరిపాలన అందించే అవకాశం మాత్రం ఉంది. నేను ఓపెన్గా చెప్తాను, ప్రజలకు ఆకాంక్షలు ఉన్నాయి. ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూసి అక్కడ వ్యతిరేకించని మీకు వేసిండ్రు. ప్రజలు మళ్ళీ మీకోసం ఆలోచించినట్టు ఎందుకు పరిపాలన అందించలేరు? అంటే ఇదే ఆఖరి పాలన అనుకుంటున్నా. సంవత్సరం 4 ఏళ్ళు దాటింది అనుకుంటారు, సంవత్సరమే దాటింది వీళ్ళు వచ్చి. మీరు తొందరపడకండి, నిర్ణయాలు మంచిగా తీసుకోండి, మంచి అడ్మినిస్ట్రేషన్ అందించండి, మంచి ప్రిన్సిపల్ సెక్రటరీస్ని పెట్టుకోండి. మీ ప్రభుత్వ ఆలోచనలను అమలు చేసే అధికారులను కీలక రంగాల్లో పెట్టుకొని అందించండి. సంక్షేమ పథకాలు ఎన్ని ఇస్తున్నామని పక్క పెట్టండి. నువ్వు ఇచ్చే సంక్షేమ పథకం ఎంత మంచిగా అమలు అవుతుంది గ్రౌండ్ రూట్లో అది చూడండి. మీ మంత్రుల్ని జిల్లాలకు పంపండి, మీ ఎమ్మెల్యేని జిల్లాలకు పంపండి. హైదరాబాద్ నగరంలో ఉంటే ఏమీ కాదు. ఇక్కడ కేవలం నువ్వు ఆదేశాలు ఇచ్చేయడం మాత్రమే. ఓటర్ అక్కడ ఉన్నాడు, ఓటర్ దగ్గరికి వెళ్ళండి, ఓటర్ ఏమనుకుంటుండో చూడండి. ఎందుకు పంటలు ఎండిపోతున్నాయో ఆలోచన చేయమండి మీ ఇరిగేషన్ మినిస్టర్ని. సరైన సమయంలో ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోయాం, విడుదల చేయకపోయాం కాలువల పొంట అనేది మీరు రివ్యూ చేసుకోండి. తప్పు సరే, ఎందుకంటే ప్రభుత్వం ఆలోచన సీనియారిటీ అంటే కొంచెం మిస్టేక్స్ అవుతాయి. ఏ ప్రభుత్వమైనా సరిదిద్దుకొని సమయానుకూలంగా మంచి పరిపాలన అందించాలి. 3.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారికి, మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జ్ అయినా మీ 4 సైడ్స్ స్టూడియో ద్వారా ఐఎమ్ అప్పీలింగ్ ఏది కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఉన్నాయి, అవకాశాన్ని చేతులారా పోగొట్టుకోకండి. ఎవరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ప్రతిపక్షంలో లేరు. హ్యాడ్ గోలబెట్టడానికి పరిపాలన మంచిగా అందిస్తే మళ్ళీ పాలన మీకే వస్తుంది. ఫస్ట్ పరిపాలనపై దృష్టి పెట్టండి, పరిపాలనకు కావాల్సిన నాయకత్వాన్ని ఎంచుకోండి, మంచి నాయకత్వాన్ని. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఒకసారి చూస్తే గ్రేటర్ హైదరాబాద్ని మెట్రోపాలిటన్ హైదరాబాద్గా రీజియన్గా మార్చారు. తద్వారా దాని ద్వారా అనేక గ్రామాలు ఒక 1355 గ్రామాలను తీసుకుంటున్నారు. అదంతా తీసుకున్న తర్వాత కూడా అక్కడ ఏదైతే ఉన్నదో రియల్ ఎస్టేట్ భూమి పెరగడానికి ఒక అవకాశం ఉన్నదని చెప్తున్నారు. అది ఎంతవరకు, అది ఎప్పుడైతుందో సాధ్యమని కాదు. కానీ ఈ పరిపాలన ఒక 1.5 అయిపోయింది. ఇప్పుడు 1.5 అంటే మీరు అర్థమవుతుందో లేదో, 1.5 year అయిపోయింది. 1.5 yearలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇప్పటికే ప్రజలందరూ చికాకు పడుతున్నారు. చికాకు ఎందుకు పడుతున్నారంటే మనం చూసాం, మూసా నది ప్రక్షాళనకు సంబంధించి కూడా సీనియర్లు హైడ్రా తీసుకొచ్చిండు.
అమలు కాడికి వచ్చే వరకు భిన్నాభిప్రాయాలు వచ్చాయి. భిన్నాభిప్రాయాలు వచ్చాయి. హైడ్రా ఏర్పాటు చేస్తే సంతోషపడ్డారు. నీ అమ్మ చెర్ల కట్టినోడు పోవాల్సిన బలిసినోడు అన్నారు. Yes. బలిసినోళ్ళ లిస్ట్ వేసేది మీడియా మొత్తం. Yes. ఇగో ఈ మంత్రి కబ్జా, ఈ ఎమ్మెల్యే కబ్జా, Yes. ఇక్కడ వీడు కబ్జా, వీళ్ళు అయిపోతుంది. ఆ కుల వాడిని నిష్పెడితే పేదం దగ్గర పోతీవి. ఎస్, నేనే ఉంటాను. ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చాలా క్లిష్టమైన ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా చాలా విషయాలు మాట్లాడారు. నేను ఖచ్చితంగా అమలు చేస్తాను అంత దాటి చెప్తాను. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర నేను ఒక విషయం ఏదైతే చూశానో, అనేక మంత్రులు ఉన్నామా కూడా ప్రతి మంత్రికి సంబంధించిన ఏదైతే బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతల మీద కూడా చాలా పెద్ద పట్టు ఉన్నది. ఈయనకు మాట్లాడడానికి సబ్జెక్ట్ ఉన్నది. ప్రజల ప్రజల నుంచి వచ్చారు, ఎప్పటికీ ప్రజలలోనే ఉన్నారు కాబట్టి హీ నోస్ వాట్ ఈస్ ద జీరో నుంచి తెలుసు పల్స్ ఆఫ్ ద పబ్లిక్. హీ నోస్ ఇట్ వెరీ వెల్. సో వై ఇన్ దిస్ పర్టికులర్ ఇష్యూ why is losing his credibility? కరెక్ట్ పాయింట్ వచ్చారు. క్రెడిబిలిటీ అంటే నేషనల్ పార్టీస్ లో అట్లా ఉంటుంది, మరి కాంగ్రెస్ ఇట్లా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎవరండి? ఖర్గే. ఇక్కడేమో మహేష్ కుమార్. ఓకే, ఖర్గేది నడవాలి, కొంత రాహుల్ గాంధీని నడవాలి, మేడం సోనియా గాంధీ గారిది నడవాలి, ఓకే, వీలైతే ప్రియాంక గారిది నడవాలి, వీలైతే కేసీ వేణుగోపాల్ గారిది నడవాలి, వీలైతే ఇంకా పాత ఇన్ఛార్జి నడవాలి. లాస్ట్కు పోతే డిప్యూటీ సీఎం ఎవరు? కర్ణాటక శివకుమార్ కూడా ఇంతమంది నడుపుకుంటా ప్రభుత్వాన్ని నడపాలి. మీరు ఆలోచన చేయండి. నేనేమంటానంటే వాళ్ళందరినీ చూడరు ప్రజలు, నిన్ను మాత్రమే చూస్తాను. ముఖ్యమంత్రి గారు నువ్వు మంచి పరిపాలన కోసం ప్రయత్నం ఇంకా కష్టపడుతున్నావు. ఓకే, ఏదో చేయాలన్న తపన నీలో ఉంది, మేము గమనిస్తున్నాం. కానీ నీ తపనను అమలు చేసే నాయకత్వాన్ని నీ దగ్గర పెట్టుకో, మంత్రివర్గాన్ని అట్లా పెట్టుకో, అధికార ఘనాన్ని అట్లా పెట్టుకో, మంచి పోలీసింగ్ ఇయ్యి, మంచి శాంతి భద్రత పెట్టు. అరే ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు. కేసీఆర్ ఉద్దేశం ఏంది ఫ్రెండ్లీ పోలీస్ అంటే? సామాన్యుడు వస్తే మంచిగా మర్యాద చేయి, దోతి కట్టుకున్నాడు, రుమాలు చుట్టుకున్నాడు, వస్తే కుర్చీలో కూర్చున్నాడు, మంచిగా మాట్లాడి సమస్యని పరిష్కరించారు. కానీ కొంతమంది పోలీసు వాళ్ళు ఏం చేశారు? గుండగానికి కూడా ఫ్రెండ్లీ పోలీస్ ఎగ్జిక్యూటివ్ కరెక్ట్ ఉంటే చేసుకోడు. అక్కడ నీవు పరిపాలన మీద అక్కడ సార్ నేను ఒక్కటి, చంద్రబాబు నాయుడుకి ఒక పేరు ఉంది, అది వాస్తవం. మబ్బులే 4:30కు లేచారట, ఫస్ట్ న్యూస్ పేపర్ చూస్తారట, మీడియా చూసి ఇక్కడ ఏమైంది అని ఆ కలెక్టర్ని వెంటనే అడిగేది. 5 గంటల వరకు 7-8 గంటల వరకు నేను మొత్తం అక్కడ క్లీన్ అయిపోయేది, లేకుంటే అక్కడ సమస్య పరిష్కారం. ఏ నాయకుడు అయితే మీడియాను వాచ్ చేయడం, ఏ పార్టీ, కేసీఆర్ అక్కడనే పోయింది. పత్రికల్లో వచ్చిన వార్తల్ని పట్టించుకోవాలి, ప్రజలు చెప్పిన విషయాన్ని పట్టించుకోవాలి, ప్రజలు ఆయనను పట్టుకోవాలి. ఇద్దరు అడ్వకేట్లను చంపితే నువ్వు పట్టించుకొని స్పందించవు అంటే చెప్తున్నా. అనేదంటే మనం ఎప్పుడు కూడా ప్రభుత్వం ఏమనుకుంటారంటే, నా ప్రభుత్వ నాయకత్వం ఏమనుకుంటుందంటే, నేను ఆయన ఆల్వేస్ ఇక్కడనే ఉంటాయి, ఈ కుర్చీలకి కాదు. అరే కింద ఉన్నాడు నీ స్క్రూ డ్రైవర్ పట్టుకొని స్క్రూ ఇప్పుతాడు ఓటర్ దగ్గర జాగ్రత్త. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డిబేట్, విజయశాంతి గారు ఒకవేళ హోమ్ మినిస్టర్ అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు మనం ఏం వాట్ ఈస్ ద మెసేజ్ వి ఆర్ గోయింగ్ టు గివ్? నేను ఒకటే అండి, అది కాంగ్రెస్ ఎమ్మెల్సీ అనౌన్స్ కాగానే ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ విజయశాంతి గారికి ఎమ్మెల్సీ అనౌన్స్ చేసిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎలా స్పందించాయనేది ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఈ కాంగ్రెస్ పార్టీ తెలుసు, మీడియా తెలుసు, తెలంగాణ సమాజానికి తెలుసు. రేపు ఇంకేమైనా అనౌన్స్ చేస్తే ఏమైంది అనేది ఇక వాళ్ళకి తెలియదా? కాబట్టి ఆచితూచి అన్నీ నేను ఇవ్వద్దు అనను, నీకు వాళ్ళకున్న ఇన్పుట్ ఏందో, కానీ జాగ్రత్తగా వ్యవహరించండి. రైట్, ఓకే. రైట్ ద ఎండ్ ఆఫ్ ది డిబేట్. సుధాకర్ శర్మ గారు యాజ్ ఎ చీఫ్ అడ్వైజర్, ఫోర్ సైజ్ టీవీ చీఫ్ అడ్వైజర్గా, ఫోర్ సైజ్ టీవీ ఏదైతే మనం చెప్తున్నామో రాములమ్మ చేతికే లాఠీ అని చెప్తున్నాం, అంటే ఈ రాములమ్మ చేతికి ఆ లాఠీ ఇవ్వడానికి షీ ఈజ్ ఎ క్యాపబుల్, డూ యూ థింక్? అండ్ మోర్ ఓవర్ షీ ఈజ్ నాట్ interact with the people. Almost all from past, I think that in 1 decade she is not in a what is it, that politics. అసలు మీరేమనుకుంటారు? మీ విశ్లేషణ ఎట్లుంటుందండి at the conclude of the day? ఎస్, థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఇక్కడ 2 అంశాలు ఉంటాయండి. ఒకటి, ఒక పార్టీ తరఫున హోమ్ మినిస్ట్రీ తీసుకోవాలి అంటే దానికి 2 రకాల ఎలిజిబిలిటీస్ ఉంటాయి. ముఖ్యంగా పార్టీలో సుముఖంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధినాయకులు కాదండి, పార్టీ శ్రేణులు ఎవరైతే ఉంటారో, గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఒక నమ్మకం కలిగించే వ్యక్తిగా ఉండాలి. వాళ్ళందరికీ కూడా ఇష్టపూర్తిగా వాళ్ళందరూ కూడా ఆమోదించేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిత్వం అక్కడ ఉండాలి. రెండవది, హోంమంత్రికి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులపై పర్ఫెక్ట్ అవగాహన ఉండాలి. 100%.
పూర్తి ఎంత అంటే హోమ్ మినిస్టర్కి ఎలా ఉండాలి అంటే నూక్ అండ్ కార్నర్లో ఏం జరుగుతున్నా కూడా దాని పట్ల పూర్వాపర జ్ఞానం ఉండాలి, హిస్టారికల్గా నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు సింగరేణి విషయం ఒకటికి వస్తే అసలు సింగరేణి ఎలా స్టార్ట్ అయింది, ఎన్ని దశల్లో ఈరోజు ఈ నేపథ్యానికి వచ్చింది, ఈ సమస్య ఎలా ఉత్పన్నమైంది అంటే ప్రతి సమస్యకు కూడా సోర్స్కు వెళ్ళగలిగేటువంటి ఒక సామర్థ్యం ఉండాలి. అంతటి నాలెడ్జ్, కేపబిలిటీ, మళ్ళీ అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ముఖ్యంగా భవితను సెట్ చేస్తూ ఫ్యూచరిస్టిక్ విజన్ ఉండాలండి. అలాంటి విజన్ ఉన్నటువంటి ఒక వ్యక్తిగా కనుక ఉంటే వారు ఆ పదవికి అన్ని విధాల అర్హత సాధిస్తారు. కాబట్టి ఈ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి అధినాయకులు కానివ్వండి, జాతీయ నాయకులు కానివ్వండి, ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. అలాగే తాటి కుమార్ గారు, మాలా మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మాలా మహాసభ తాటి కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. ప్రస్తుతానికైతే మన రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో హోం మంత్రిత్వ శాఖ కానివ్వండి, విద్యాశాఖ కానివ్వండి, అనేక సమస్యలతో సతమతవుతున్న ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అది అధిష్టాన వర్గం కానివ్వండి, లేకపోతే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి కానివ్వండి, అక్కడ మనకు సంబంధించిన ఎవరైతే పార్టీకి సంబంధించిన స్టేట్ నాయకులు కానివ్వండి, సరి అయిన పద్ధతిలో సరైన రీతిలో ఆలోచించి ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో అని భావిస్తారో, ఇంకొక విషయం అంటే కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్కు ఏదైతే పనికొస్తుందో, ప్రజల సమస్యల పట్ల ఎంత సమస్యల పరిష్కారానికి ఎంత దబ్బున ఎంత చొరవగా తీసుకొని దాన్ని పరిష్కరించే మార్గానికి చేస్తారో వారిని చూసి అది ఎవరైనా కానివ్వండి, విజయశాంతి కానివ్వండి, అద్దంకి దయాకర్ కానివ్వండి, ఇంకా ఇతరత్ర ఎవరైనా కానివ్వండి, వారికి సంబంధించి ఆచితూచి అడుగులేసి వారికి నియమిస్తారని భావిస్తూ భవిష్యత్తులో తెలంగాణ మరొకసారి మారుమోగితే తన పేరును చాటుతుందని చెప్తూ మనం రేపు ఇంకొక ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనండి 4 Sides TV.